వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న పద్మభూషణ్ పద్మవిభూషణ్ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా వారి గ్రామాల్లో నియోజకవర్గాల్లో మరి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేకులు కట్ చేసి మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఆనందంగా గడిపారు. అయితే చిరంజీవి గారు నిన్న గోవాలో ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి ఆయన కుటుంబ సభ్యులతోటి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు 70వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఎపిసోడ్ అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అదేంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లి వెళ్ళి, అంటే మంగళగిరి విజయవాడ దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన నివాసానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టాడు. ఫోటోలో చూడొచ్చు మీరు. పెడుతూ ఏమన్నాడు, తల్లి స్థానంలో ఉన్నారు మీరు, ఇండస్ట్రీని కాపాడాలి, కొంచెం మీరు ప్రభుత్వం తరపు నుంచి ఇండస్ట్రీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా, నవ్వుతున్నారు. ఆయన దండం పెడతంటే ఈయన నవ్వుతున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు దండం పెడతంటే ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి పెడతారు. నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారం అని పెద్దలు అంటుంటారు. కాకపోతే ఇక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టలేదు. ఆ రోజు భగ్గుమన్నారు మెగా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి వైసీపీలో ఉన్న మెగా అభిమానులు కూడా. ఇదేంటిది, చిరంజీవి గారు ఒక పెద్ద మనిషి, ఒక శిఖరం, మెగాస్టార్. ఆ రోజు మెగాస్టారే, ఈరోజు మెగాస్టారే, భవిష్యత్తులో కూడా మెగాస్టారే. అలాంటి ఒక పెద్ద ఆయన ఇండస్ట్రీ సమస్యల కోసం వచ్చి వేడుకుంటూ ఉంటే, ఇండస్ట్రీ గురించి నమస్కారం పెడతా ఉంటే కనీసం తిరిగి ప్రతి నమస్కారం పెట్టాలనేటువంటి సంస్కారం కూడా లేకుండా నవ్వుతూ ఆయన అవమానపరిచి ఆ వీడియోలను బయటికి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేస్తారండి ఆ వీడియోలు? ఒక ముఖ్యమంత్రి చూసారా, ముఖ్యమంత్రి అధికారికంగా ఆయనతోటి భేటీ అయితే వివిఐపీలు మరి ఆ వీడియో ఫుటేజ్ ఎవరండి రిలీజ్ చేసింది? పైశాచిక ఆనందం కోసం రిలీజ్ చేశారు. చిరంజీవే మాకు దండం పెడుతున్నాడు అని పైశాచిక ఆనందం పొందటం కోసం వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆ రోజు ఎంత తప్పది. నువ్వు తిరిగి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేకపోగా ఈ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారిని కుంగదీయాలని చెప్పేసి చేసినటువంటి పని ఇది. ఏమైంది చివరికి? నాడు చిరంజీవికి జరిగిన అవమానమే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించింది. అన్న చేత దండం పెట్టించుకున్నాడు, తమ్ముడు వచ్చి పార్టీకి పెండం పెట్టాడు. ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష సీటు కూడా హోదా కూడా కోల్పోయి సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఆయన. ఇప్పుడు అసెంబ్లీకి కూడా పోవట్లేదు. మరి ఆ ఎమ్మెల్యే పదవి కూడా రద్దు అవుతుందో ఏమో భవిష్యత్తులో చూడాలి. సో ఇది అంటే ఈ ఎపిసోడ్ అంతా ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే, నిన్నంతా సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే నడుస్తుంది. ఎందుకంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన స్థానం ఏంటి? మెగాస్టార్ ఆయన, నిజాయితీపరుడు. తాతలు తండ్రులు చనిపోతే వాళ్ళ శవాల మీద నుంచి నడుచుకొని వచ్చి పెద్దోడు అవ్వలేదు. ఆయన కష్టపడ్డాడు, ప్రతి నిమిషం కష్టపడ్డాడు, ఎవడి కడుపు కొట్టలేదు. ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వచ్చాడు. తన కష్టార్జితంలో కొంత భాగాన్ని సమాజానికి దాన ధర్మాల రూపంలో అందించాడు. నేత్రదానం, రక్తదానం, ఆక్సిజన్ సిలిండర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద మనిషి, ఎవరిని కూడా పన్నెత్తి మాట అన్న వ్యక్తి. తనను ఎవరన్నా దూషిస్తే వాళ్ళ పాపాన వారే పోతారని చెప్పేసి అంతటితోటి ఊరుకునేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీకు దండం పెడితే మీరు కనీసం తిరిగి పెట్టకపోగా, ప్రతి నమస్కారం చేయకపోగా, మీ పైశాచిక ఆనందం కోసం ఈ వీడియోని రిలీజ్ చేసి మీరు ఆయన పరువు ప్రతిష్టలో మట్టిలో కలపాలని ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది? ఈరోజు ఆయన మళ్ళీ మెగాస్టార్గానే ఉన్నాడు. నిన్న దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆయన గోవా వెళ్తే కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు గోవాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాడని తెలిసి గోవా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశాడు, ఆహ్వానం లేకపోయినా. అరే పెద్ద ఆయన చిరంజీవి గారు మంచి మనిషి, రెండు తెలుగు రాష్ట్రాలు దేవుడిగా చూస్తాయి ఆయన్ని, రాజకీయాల్లో కూడా ఎంతో నిజాయితీతో వ్యవహరించాడు, 100కు పైగా బలహీన వర్గాలకి టికెట్లు ఇచ్చాడు. మరి అలాంటి ఆయన మన రాష్ట్రంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడని చెప్పేసి తెలిసి మరి గోవా ముఖ్యమంత్రి గారు సైతం అక్కడికి వెళ్ళి చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశాడంటే
ఆయన స్థాయిని ఎవరైనా అంచనా వేయగలరా? మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. మీరు మొన్న ముఖ్యమంత్రి, ఈరోజు ఎమ్మెల్యే. మీరు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ముఖ్యమంత్రులు పోటీ పడ్డారు. అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు పోటీపడి వారితో కలిసి ఆయన దిగిన ఫోటోలను పోస్ట్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రాష్ట్రాల్లో మంత్రులు పోటీ పడ్డారు, కేంద్ర మంత్రులు పోటీ పడ్డారు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి. మీకెవరు తెలియజేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు, మీ సొంత చెల్లెళ్ళు షర్మిలమ్మ గారు, అదేవిధంగా సునీత గారు, కనీసం వాళ్ళన్నా మీకు శుభాకాంక్షలు తెలియజేశారా? అంటే ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయంటే, ఇప్పుడు ప్రధానంగా మనం ఏదో లక్కీగా ఒక అవకాశం వచ్చినంత మాత్రాన పెద్దవాళ్ళని చిన్న చూపు చూడటం, వాళ్ళని అవమానించాలనుకోవటం, నేనే అన్నిటికీ ఒక మహారాజుని అని చెప్పేసి మనకు మనం ఊహించుకుంటే ఎంత స్థాయికి దిగజారిపోతాం అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజలు ఆయనకి యంగిస్టర్ వాళ్ళ నాన్నగారు లాగా ఏదో చేస్తాడని ఒక అవకాశం ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చాడు. ఆ 151తో పరిపాలించి ఈసారి 161 తెచ్చుకోవాలి ఆయన. కానీ లిక్కర్ స్కాములు, శాండు, మైను ఒకటే కాదు, రాష్ట్రాన్ని లూటీ చేసి పడేసి మరి 11 స్థానాలకు పరిమితమయ్యి మూలన కూర్చున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు పరిస్థితి ఏమైంది? మీకు ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. మీరు చేతిలో పదవి ఉన్న రోజు ఓ పెద్ద ఆయన చేత దండం పెట్టించుకొని ఆ వీడియోలు రిలీజ్ చేయటం, మీ సోషల్ మీడియా కార్యకర్తలేమో ఎవడైనా సరే ముఖ్యమంత్రి ముందు తల వంచాల్సిందే, దండం పెట్టాల్సిందని చెప్పేసి అహంకారమైనటువంటి పోస్టులు పెట్టడం, కులగజ్జితో ఉన్నటువంటి కొంతమంది మీకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ కులగజ్జిని ప్రదర్శించుకుంటూ సోషల్ మీడియాలో ఆ చిరంజీవి గారిని అవమానించే రీతిలో ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ముందు దండం పెట్టాల్సిందే అని వాళ్ళు చేసిన అవమానం మీకు 11 స్థానాలు పరిమితమయ్యారు. మీరు అహంకారం పనికిరాదు అన్ని వేళలా. అన్నీ ఉన్న ఆకు అనిమనిగి ఉంటుంది, ఏమీ లేనా ఇస్తారు ఎగిరిగిరి పడుతుంది. దానికి ఇదే ఉదాహరణ. మరి ఆయన కావాలనుకుంటే అవలేడా? మళ్ళీ అవుతాడు కేంద్ర మంత్రి. ఏ పార్టీ తీసుకోదా ఆయన్ని? కాంగ్రెస్ తీసుకోదా? భారతీయ జనతా పార్టీ తీసుకోదా? మోదీ గారు రెడ్ కార్పెట్ వేస్తారు ఆయన్ని. రావాలే కానీ రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి కూర్చోబెడతాడు. అలాంటి ఆ పెద్ద ఆయన మంచితనానికన్నా విలువ ఇవ్వాలి కదా. సరే, ఆయన అంటే పడదు, ఆయన సామాజిక వర్గం అంటే పడదు మీకు, ఆయన తమ్ముళ్ళు అంటే పడదు మీకు, సరే అన్నీ తీసేయండి. కనీసం ఆయన మంచితనానికి, ఆయన వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలి కదా. కాబట్టి ఈ ఒక్క ఫోటో, ఈ ఒక్క ఎపిసోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన ఎపిసోడ్ ఇది. ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇంకా 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యంగా ఇదే విధంగా ఉండాలని ఆశీర్వదించారు, అభిమానించారు, ఆకాంక్షించారు. అది ఆయన. మీరు ఎవరన్నా మిమ్మల్ని విష్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? కాబట్టి పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం శాశ్వతం, మంచితనం శాశ్వతం, మనం చేసినటువంటి పనులు శాశ్వతం. అంతేగాని చేతిలో పదవి ఉంది లేదా కుర్చీలో కూర్చున్నామని చెప్పేసి ఇష్టానుసారంగా మనం వ్యవహరిస్తే రేపొద్దున మన పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైంది? మరి ఈరోజు కనీసం చిరంజీవి గారికి దండం పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత ఉందా? ఆయన ఏంటి ఈరోజు ఉప ముఖ్యమంత్రికి అన్న. ఈరోజు మరి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడానికి పోటీలు పడి మరి చెప్తా ఉన్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఆయన ఫోటో పెట్టుకొని, ఆయనతో కలిసిన ఫోటోలు పెట్టుకొని శుభాకాంక్షలు చెప్తున్నారంటే ఆయన స్థాయి ఏంటి? మంచితనం, మానవత్వం, వ్యక్తిత్వం, దయాగుణం, క్యారెక్టర్. సో కాబట్టి మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్.